ఇన్సూరెన్స్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, 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 ఇన్సూరెన్స్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం. రైతు రాజ్యం, రైతు రాజ్యం, రైతు రాజ్యం. రైతులకు గిట్టుబాటు ధర, 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 రైతులకు కనీస మద్దతు ధర, రైతులకు కనీస మద్దతు ధర, రైతులకు కనీస మద్దతు ధర, రైతులకు కనీస మద్దతు ధర, రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు గిట్టుబాటు ధర. ఇన్సూరెన్స్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఇన్సూరెన్స్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఇన్సూరెన్స్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఇన్సూరెన్స్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం, ఇన్సూరెన్స్ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఆ పేరు యాంకర్ పేరేంటన్నా? ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, 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 పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఏదైతే రైతు వ్యతిరేక దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, పార్టీ ఆందోళన చేపట్టింది. ఇక్కడ దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, పాలకొల్లు ఎమ్మెల్యే దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. వ్యతిరేకంగా మీరు ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేయాలి? ఏదైతే ఈరోజు రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముక అని చెప్పడం వరకు పరిమితం అవుతుంది తప్ప ఆ యొక్క రైతుని ఆదుకోవడంలో, వ్యవసాయం అనేటువంటి పేరులో ఆ సాయం అందించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతూ ఉన్నాయి. ఈవేళ ఏదైతే వ్యవసాయ చట్టాలు ఏదైతే తీసుకొచ్చారో ఆ చట్టంలో ఈరోజు చాలా క్లియర్ ఏదైతే మద్దతు ధర అనేది ప్రభుత్వ పరంగా ప్రకటన చేయాలనేది నెంబర్ 1. ఎందుకంటే కనుక రైతాంగం ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు తీవ్రంగా నష్టపోయేటువంటి పరిస్థితి. రైతు చెప్పినటువంటి ధరకు రేపు దళారులు కానీ ఈ కార్పొరేట్ వ్యవస్థ కానీ కొనుగోలు చేయకపోతే రైతు పంట పండించినటువంటి పంట ఏం చేసుకోవాలి? ఒకవేళ రైతు అక్కడ గిట్టుబాటు ధర లేదని పక్క జిల్లాకు, పక్క రాష్ట్రానికి పట్టుకెళ్ళి అమ్ముకునేటువంటి శక్తి ఇవాళ ఈ దేశంలో రైతుకు లేదనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకుని ఖచ్చితంగా ఈ చట్టంలో చెప్పడం కాదు, మాటల్లో చెప్పడం కాదు, చట్టంలో మద్దతు ధర అనేది క్లియర్గా ప్రకటన చేయాలి నెంబర్ 1. రెండవది, ఏదైతే మార్కెట్ యార్డులు ఏదైతే ఉన్నాయో వాటిని నిర్వీర్యం చేయకూడదు. ఎందుకంటే మార్కెట్ యార్డులు ఉంటేనే ఆ ప్రాంతంలో పంట ఎంత పండుతుంది, ఎంత గిట్టుబాటు ధర వస్తుంది అనేది కూడా ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ రైతులకు ఏదైనా నష్టం జరిగితే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంచేత ఖచ్చితంగా మార్కెట్ యార్డులు ఉండాలనేది. మూడవది, ఏదైతే యొక్క రైతుల అమ్మకాలు, కొనుగోలులో, పంటల్లో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా ఇంటర్ఫిరెన్స్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే ప్యారలల్గా గిట్టుబాటు ధర లేనప్పుడు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఉంటేనే వాళ్ళకి ప్రైవేటు సంబంధించిన వ్యక్తులు